అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరిస్తే మా మీద కేసులు. ఆయన పలకరించడు, కూతవేటి దూరంలో ఉంది, ఆయన వచ్చి పలకరించడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నాడు, ఆయన వచ్చి పలకరించడు, వాస్తవాలు తెలుసుకోడు. పోనీ ఏదైనా ఎలక్షన్ నోటిఫికేషను అడ్డం ఉందంటే అధికారులు పలకరించవచ్చు కదా, అధికారులు వెళ్ళి అక్కడ వాస్తవాలు తెలుసుకోవచ్చు కదా, అది తెలుసుకోరు. మేము వెళ్ళి తెలుసుకుంటే మా మీద కేసులు పెట్టే కార్యక్రమం. నేను అడుగుతానండి, చంద్రబాబు నాయుడు గారు మ్యూజికల్ నైట్ పెట్టారు కదా మీరు అంగరంగ వైభవంగా, ఆ మ్యూజికల్ నైట్కి అందా వచ్చారు కదా, దానికి మాత్రం ఎన్నికలు కూడా వర్తించదు. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పలకరించడానికి వెళ్ళారు కదా, దానికి మాత్రం ఎలక్షన్ కూడా వర్తించదు. రైతుని పలకరించాలంటే మాత్రం ఎలక్షన్ కూడా వర్తిస్తుంది. మా మీద కేసులు పెట్టారు, కేసులు పెడితే పెట్టారు. వీ డోంట్ కేర్ దట్. రైతుల కోసం కేసులు పెట్టించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేశారు ఆ రోజున. ఎప్పుడు లేదు చరిత్రలో, బహుశా భారతదేశ హిస్టరీలో లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సెక్యూరిటీని 12 hours విత్డ్రా చేసుకోవడం వితౌట్ నోటీస్.